హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. వింటర్ సీజన్ అదేనండి, చలికాలం వచ్చేసింది. సో హాట్‌గా అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా కాస్త డౌన్ అయి ఉంటుంది. సో ఈ సీజన్‌లో సూప్స్ తీసుకుంటే మన డైజెస్టివ్ సిస్టము, అలాగే ఇమ్యూనిటీ సిస్టము, మన హెల్త్‌కి, అలాగే మన నోటికి కూడా డిఫరెంట్ టేస్ట్‌లను కూడా మనం చూపించిన వాళ్ళం అవుతాము. సో ఇక్కడ కార్న్ ఫ్లోర్ ఎక్కడ వాడుకోకుండా హెల్తీగా సూప్స్ ఇక్కడ 4 ఐటెమ్స్ అయితే చూపిస్తున్నాను. సో ఒకసారి వీడియో అంతా క్లియర్‌గా చూసేసి మీకు నచ్చిన సూప్‌ని అయితే మీరు తయారు చేసుకొని నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ సూప్ వచ్చేసి కార్న్ సూప్. ఈ విధంగా కార్న్స్ అన్ని ఒలుచుకున్న తర్వాత ఒక ప్యాన్‌లో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొనేసి కార్న్స్ అన్ని వేసి ఒక 70% వరకు బాయిల్ అయ్యేలాగా అయితే బాయిల్ చేసుకోవాలి. సో అందులో నుంచి ఒక హాఫ్ క్వాంటిటీని అయితే మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సూప్ చేసుకోవడానికి మీ దగ్గర సాస్ ప్యాన్ అంటే సాస్ ప్యాను, లేదు అంటే ప్యాన్ పెట్టుకొనైనా సరే ఇలా చేసుకొని కొద్దిగా బటర్ వేసుకొనేసి బటర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి మన దగ్గర అల్లం ఉంటుంది కదా, సో వాటినైతే ఈ విధంగా చిన్న ముక్కలు, అలాగే వెల్లుల్లిని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొనేసి బటర్లో వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కల్ని కూడా వేసి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ పోసుకొని అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందాక కార్న్స్ని పేస్ట్ చేసాం కదా, అందులోకి మరొక గ్లాస్ వాటర్ వేసి పెట్టాను. సో అవి అన్నీ వేసుకోవాలి. అలాగే మనము హాఫ్ క్వాంటిటీ వరకు అయితే గ్రైండ్ చేసామో హాఫ్ క్వాంటిటీ పక్కన పెట్టాము. సో హాఫ్ క్వాంటిటీ కార్న్స్ని కూడా వేసుకొనేసి మన టేస్ట్కి తగ్గట్టు అయితే ఈ విధంగా పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొనేసి మంచిగా మరిగేలాగా అయితే మరిగించుకోవాలి. ఇది కాస్త దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొనేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. ఇది కానీ వేడి వేడిగా సూప్ని తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో వేడిగా ఉన్నప్పుడే ఇలా సర్వింగ్ బౌల్లోకి వేసుకొనేసి పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొనేసి హాట్ సూప్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇప్పుడు రెండవ సూపు మునక్కాయ సూపు. ఇప్పుడు ఇందులోకైతే మనము మునక్కాడలు అలాగే పెసరపప్పును కూడా కొద్దిగా వాడతాము. సో ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలంటే ఒక 2 స్పూన్ల వరకు అయితే పెసరపప్పు తీసుకోవాలి. వీటిని అయితే మీకు టైం ఉన్నట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి, లేదు అంటే డైరెక్ట్గా మన కుక్కర్లో వేసుకున్నా కూడా ఉడికిపోతుంది. సో ఇందులోకి అలాగే మీ దగ్గర ఉన్న మునక్కాడలు ఒక 6 నుంచి 10 వరకు వేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెమ్మలు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా పసుపు కూడా వేసుకొనేసి వాటర్తో పాటు కుక్కర్లోకి వేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ వచ్చేలాగా అయితే బాయిల్ చేసుకోవాలి. సో బాయిల్ చేసుకున్న తర్వాత విజిల్ తీసేసి ఈ విధంగా మొత్తం అంతా మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దీన్ని ఒక ఫిల్టర్ తీసుకొనేసి పిప్పి అంతా తీసేసుకోవాలి. ఎందుకంటే మునక్కాడలో మనకి పల్పు అనేది ఉంటుంది కదా, ఆ పల్పు అంతా పోయేలాగా ఈ విధంగా అయితే మనకు ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి మీకు కావాలనుకుంటే నెయ్యి, లేదు అంటే బటర్ వేసుకొనేసి కొద్దిగా అంటే కొద్దిగా వేసి వెల్లుల్లి రెమ్మలు వేసి అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకొనేసి ఇవి కాస్త వేగాక ఇందులోకి ఫైన్గా కట్ చేసుకున్న క్యాబేజు, క్యారెట్, మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ అన్నింటినీ అయితే వేసుకొనేసి వెజిటబుల్స్ అన్నీ 50% వరకు ఈ విధంగానే ఫ్రై అయ్యేలాగా అయితే వేయించుకోవాలి. ఇవి కాస్త ఈ విధంగా వేగాయి అన్న తర్వాత మనం ఇందాక ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు, అలాగే పెసరపప్పుని, సో అదంతా పల్పు వేసుకోవాలి. అలాగే మీ థిక్నెస్కి తగ్గట్టు అయితే వాటర్ యాడ్ చేసుకొనేసి ఈ విధంగా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం తినే స్పైస్కి తగ్గట్టు అయితే చిల్లీ ఫ్లేక్స్ కానీ, లేదు అంటే పెప్పర్ పౌడర్ కానీ వేసేసి ఇది కాస్త బాగా ఉడకాలి. ఉడికితేనే మనకి ఇందాక వాటర్ యాడ్ చేసాం కదా, సో ఆ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ అవుతుందన్నమాట. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి కాస్త పక్కన పెట్టుకొని కాస్త వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. టేస్టీ మునక్కాయ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి థర్డ్ సూప్ వచ్చేసి లెటిన్ సూప్, అంటే పప్పు దినుసులన్నీ వేసుకొనేసి చేసుకునే సూపు. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే సూప్ అనమాట ఈ సీజన్. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సూప్ని ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. సో ముందుగా అయితే ఒక సర్వింగ్ బౌల్ అయితే తీసుకొనేసి ఈ విధంగా ఇందులోకి హాఫ్ కప్ అంటే ఒక ఈక్వల్ రేషియోలో అయితే మీరు పెసరపప్పు, కందిపప్పు, అలాగే ఎర్ర కందిపప్పుని అన్నిటినీ వేసుకొనేసి వీటన్నింటిని ఒకసారి నీళ్ళు పోసి అయితే ఒక్కసారి వాష్ చేసేసుకోండి. ఆ వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా, ఇప్పుడు ప్యాన్ని
స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందాక కడిగి పెట్టుకున్న పప్పు దినుసులన్నింటినీ అయితే ఇందులోకి ఇలాగే వేసుకోవాలి, తడిగానే వేసుకోవాలి. సో తడిగా వేయడం వల్ల ఈ వేడికి అవి బాగా చక్కగా లో వరకు వేగి, అలాగే మనకి పప్పులు ఎక్కువగా నానపెట్టాలి అంటాం కదా, సో అలా లేకోకుండా ఇలా ఫ్రై చేసుకుంటాము. చక్కగా అన్ని పొడి పొడిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ వరకు అయితే కరివేపాకు, ఒక 10-15 వరకు అయితే మిరియాలు, అలాగే 2 ఎండుమిర్చి, 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు అయితే ఆవాలు కూడా వేసుకొనేసి వీటినన్నింటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మనకి ఏవి మాడకుండా చక్కగా వస్తాయి. కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆపేసి 1/4 టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. సో ఇక్కడ వేయించుకోవద్దండి, ఎందుకంటే ఆ వేడితోనే ఆ పసుపు కూడా వేగిపోతుంది. వీటినన్నింటినీ ఒక ప్లేట్లో వేసి చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న పప్పులన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసి ఫైన్గా పౌడర్ అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి మీకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ బాక్స్లో స్టోర్ చేసుకొనేసి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా అయితే చేసుకోవచ్చు. ఇది ఒక ప్రీమిక్స్ పౌడర్ అనమాట. సో ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత మనం చేయాలి అనుకున్నప్పుడు ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఈ పౌడర్ని తీసుకొనేసి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి ఎక్కడ గడ్డలు లేకోకుండా అయితే స్మూత్గా బ్యాటర్ అయ్యేలాగా అయితే ఈ బ్యాటర్ని అంతా బాగా కలిపేసుకొనేసి ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ కానీ ఈ విధంగా అయితే సాస్ ప్యాన్ కానీ పెట్టుకొనేసి కొద్దిగా బటరు లేదు అంటే నెయ్యి కానీ వేసుకొని ఇది అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి వచ్చేసి జస్ట్ వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలన్నీ కాస్త ఫ్రై అయ్యాయి అన్న తర్వాత మీ దగ్గర వెజిటబుల్స్ ఏ ఉంటే అవి స్వీట్ కార్న్, క్యాబేజు, క్యాప్సికమ్ము, ఇంకా మీ దగ్గర బఠానీలు ఉంటే బఠానీ, సో ఈ విధంగా మీరు కావాలంటే టొమాటో కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 50% వరకు అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక 50%కి ఒక గ్లాస్ వాటర్ వేసి అయితే ఈ విధంగా మరిగించుకోవాలి. సో ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టాం కదా పౌడర్, సో ప్రీమిక్స్ పౌడర్ని ఇలాగా ఇందులోకి ఒకసారి మిక్స్ చేసుకొనేసి అయితే ఆ వాటర్ ఇందులో వేసుకోవాలి. అలాగే థిక్నెస్కి తగ్గినట్టు మనము మరి ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొనేసి అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మరిగించుకునేటప్పుడు మీరు కాస్త టేస్ట్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కారం వేసాము, అలాగే ఉప్పు కూడా వేసాము. ఏవైనా తక్కువైనాయి అంటే ఇక్కడ సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా బాగా మరిగించుకోవాలి, ఎందుకంటే ఇది మరిగే కొద్దీ మనకు థిక్నెస్ వస్తుంది. సో ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆపేసి ఈ విధంగా వేడివేడిగా ఉన్న సూప్నైతే మనం సర్వ్ చేసుకోవడమే. మీకు ఇష్టమైతే కొత్తిమీర వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసి హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి 4th జొన్న సూపు, జొన్న పిండితో సూప్ అనమాట. ఇక్కడ వచ్చేసి సూపు తయారు చేసుకోవడానికి జొన్న పిండి ఉపయోగిస్తున్నాము. ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి ఇందులోకి 1.5 స్పూన్ వరకు అయితే జొన్న పిండి వేసుకొనేసి ఒక చిన్న గ్లాసు నీళ్ళు అయితే వేసుకొనేసి ఎక్కడా గడ్డలు లేకోకుండా జొన్న పిండి నీళ్లు బాగా కలిసిపోయేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొనేసి ఈ నెయ్యిలోకి జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా ఫైన్గా కట్ చేసుకున్న ముక్కలు, అలాగే అల్లము, వెల్లుల్లి రెమ్మలు కూడా ఫైన్గా కట్ చేసుకున్నవైతే వేసుకోవాలి. ఇవి అన్నీ బాగా వేగేలాగా అయితే ఇందులో వేయించుకోవాలి. ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకోవాలి. ఇందులోకి మీకు నచ్చితే పసుపు వేసుకోవచ్చు, లేదు అంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొద్ది పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా ఉడికిన తర్వాత మనము ఇందాక జొన్న పిండిని అయితే కలిపి పెట్టాం కదా, సో ఆ జొన్న పిండిని ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొనేసి ఈ పిండిని అయితే వేసేసుకోవాలి. సో ఇది వేసిన వెంటనే కొద్ది కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనం వేసిన తర్వాత ఈ పిండి కాస్త చిక్కబడుతుంది, సో అడుగంటే ఛాన్స్ ఉంటుంది. సో అలా మిక్స్ చేస్తూ ఉంటే సో అంతా మిక్స్ అయ్యి ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. అలాగే కాస్త మీకు చిక్కబడింది అన్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొనేసి, అలాగే మీకు కావాలనుకుంటే స్పైస్కి తగ్గట్టు మిరియాల పొడి లేదంటే చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకొని అయినా సరే బాయిల్ చేసుకోవచ్చు. సో అంతా దగ్గర పడిన తర్వాత అయితే స్టవ్ ఆపేసి కాస్త వేడి చల్లారిన తర్వాత, మరీ చల్లారిది కాకోకుండా కాస్త చల్లారిన తర్వాత అయితే హ్యాపీగా సర్వ్ చేసుకొని తినచ్చు. సో నేనైతే ఎక్కడ కార్న్‌ఫ్లోర్ వాడుకోకుండా హెల్తీగా సూప్స్ అయితే ఈ వింటర్ సీజన్‌కి అందరికీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తినగలిగేలాగా తాగగలిగేలాగా అయితే చేశాను కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి.